అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి సంబంధించి తాజా రాజకీయాలను మనం పరిశీలిస్తే ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకపోయినా కూడా గత వారం 10 రోజులుగా మనం రాజకీయాలను పరిశీలిస్తే కాస్తంత వేడి సంతరించుకున్నాయి. ఇటీవల వైకాపా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వెన్నుపోటు దినం నేపథ్యంలో స్థానిక మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైకాపా శ్రేణులు పాల్గొనడం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాటసాని రామిరెడ్డి గారి ప్రసంగం, అలా ఆ కార్యక్రమం ఒకంత కాటసాని రామిరెడ్డి గారి ప్రసంగం ప్రాధాన్యత స్థాయిలో జరిగింది. ఆ తర్వాత ఆ నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీకి చెందిన కాటిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, బురానుద్దీన్, టంగుటూరి శీనయ్య తదితర నేతలు ఒకంత ఘాటుగానే విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. కొందరు నేరుగా కాటసాని రామిరెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తే మరికొందరు వైకాపాను తప్పుపడుతూ వైకాపాపై ఆరోపణల నేపథ్యంలో ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశం కూడా టీడీపీ శ్రేణులు, టీడీపీలో కీలకమైన నేతలు నిర్వహించిన సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడికి నెమ్మదిగా ఇక రాజకీయం స్థానికంగా వేడెక్కుతూ వచ్చిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఆ తర్వాత ఆ నేపథ్యంలో టీడీపీ నేతలు నిర్వహించిన సమావేశం అనంతరం ఆ సమావేశంపై స్థానిక వైకాపా కార్యాలయంలో వైకాపా నేతలు పలువురు, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఇంకా పలువురు వైకాపా నేతలు ఘాటుగా సమావేశం నిర్వహించారు. వారు కూడా ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టీడీపీ నేతల ప్రెస్ మీట్పై స్పందిస్తూ ఘాటుగా నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడికి ఒకంత వేడి ఇంకా కొంచెం ముందుకెళ్ళిందని చెప్పుకోవాలి. ఆ నేపథ్యంలోనే స్థానిక ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గాదం శెట్టి వేణుగోపాలు మాట్లాడిన వీడియో బయటికి రావడం జరిగింది. అందులో తాను రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డికి ఎటువంటి కమిషన్ ఇవ్వడం లేదని ఆయన పేర్కొనడంతో స్థానిక రాజకీయ వాతావరణం ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇక తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన గత ఏడాది కాలంలో సుపరిపాలన నేపథ్యంలో బనగానపల్లిలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భారీ సభలో మంత్రి బీసీ జనార్దన రెడ్డి గారు మాట్లాడుతూ కాటసాని రామిరెడ్డిపై నేరుగా ఘాటైన వ్యాఖ్యలు నిర్వహించారు. అంటే ఇక్కడ కాటసాని రామిరెడ్డి గారు వెన్నుపోటు దినం నాడు చేసిన ఆరోపణల నేపథ్యంలో వాటిని ఉటంకిస్తూ ఆ నేపథ్యంలోనే బీసీ జనార్దన రెడ్డి గారు కాటసాని రామిరెడ్డి గారిపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. గత ఎన్నికలలో కాటసాని రామిరెడ్డి ఓటమి తర్వాత ప్రజలే బుద్ధి చెప్పారు. ఇక ఎందుకు అన్న కోణంలో ఒక ఏడాది కాలంగా తాను అంటే బీసీ జనార్దన రెడ్డి ఎందుకు అన్న కోణంలో ఊరికే ఉండిపోయానని, ఎటువంటి తానే స్వయంగా ఎటువంటి ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, వెన్నుపోటు దినం నాడు కాటసాని రామిరెడ్డి గారు బీసీ జనార్దన రెడ్డి గారిపై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఉటంకిస్తూ బీసీ జనార్దన రెడ్డి గారు కాటసాని రామిరెడ్డి గారిపై భారీ ఎత్తున ఆరోపణలు జరిగాయి. ఈ సమాచారాలన్నీ క్రోడీకరించినప్పుడు స్థానికుల్లో అటు కాటసాని రామిరెడ్డి, ఇక్కడ బనగానపల్లిలో మనం చూస్తే
పార్టీల కంటే కూడా రాజకీయ నేతలకే ప్రాధాన్యమని గతంలో కొన్ని వీడియోల్లో కూడా నేను పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూస్తే ఇవి రెండు కూడా అటు వైకాపా ఇటు టీడీపీ పార్టీల మధ్య వాతావరణం ఘాటైన వేడెక్కుతున్న వాతావరణం అని చెప్పుకోవడం కంటే కూడా అటు బీసీ జనార్దన రెడ్డి ఇటు కాడసాని రామిరెడ్డి వర్గంగానే కూడా మనం కూటమి ఆయా నాయకులకు సంబంధించిన ఇదే మనం పేర్కొనవచ్చు. సో మరి ఈ కార్యక్రమాలన్నీ ఈ ఘాటెక్కిన ఈ వాతావరణం ఇంతటితో ఓ మాదిరి నేపథ్యంలోనే అలా ఉండిపోతుందా, మళ్ళీ మరింత ఘాటుగా మారుతుందా వైకాపా టీడీపీ శ్రేణుల మధ్య అన్న దానిపై ప్రజల్లో ఆసక్తి కలుగుతోంది. చూడాలి మరి ముందు ఏంటి పరిస్థితి అనేది.